సహోదరులారా, ఈనాటి దివ్య బలి భోజనం కౌలి రాజు చిన్నారికి మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని, కౌలి సింధు పరీక్షల కోసం, ఇంటర్వ్యూల కోసము, కౌలి శక్తి పరీక్షలు చదువుల కోసము ప్రత్యేక భోజనం సమర్పిస్తున్నాం. కూచిపూడి బిషప్ రాహుల సంపూర్ణ ఆరోగ్యం కోసం, రాజేష్ లావణ్యకు మంచి ఆరోగ్యం కొరకు, దినేష్, హర్షిత, రితేష్ వీరికి మంచి జ్ఞానమును నడిపింపును ప్రభు దయచేయాలని, వారి వాహనములను ప్రభు దీవించి ప్రయాణము సురక్షితమైనటువంటి ప్రయాణం ప్రభు దయచేయాలన్న. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజలో ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి దేశాల్లో తలంపులలో దేవుడు బలపరచాలని ఈ పవిత్ర దేవుడు బలి భోజనం సమర్పిస్తున్నాం. పిత పుత్ర పవిత్ర నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండను గాక. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచుదాం. పవిత్రమైన దివ్య బలి పూజలో యోగ్య రీతిలో ప్రభు శరీరాన్ని స్వీకరించడానికి యేసయ్య మనందరికీ కూడా తన సహాయం దయచేయాలని, మన మాటలను బట్టి తలంపులు కార్యాలను బట్టి అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటాం. అశుద్ధమైనది ఏది కూడా ప్రభు సన్నిధికి రాదన్న వాక్యం పలుకుతుండగా, మనలో ఏదైతే పాపకరమైనటువంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కరుణాపడిన యేసయ్య తన పరిశుద్ధ రక్తం చేత కడిగి మన పాప విముక్తులు దయచేయాలని ప్రభు సహాయం కొరకు ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను కొంచెం ఏదైనా తలంపు చేతుల్లో, వాక్కు చేతుల్లో, క్రియల చేతుల్లో, అశ్రద్ధ చేతుల్లో పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. మాతను సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను మేము నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ కుమారుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తాని మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి మీ అనుగ్రహ సహాయంతో అతను చేరుకున్నటకు ఆశ కలిగిందుము గాక. మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగంలో జీవించు పాలన చేయు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలులకు ఇట్లు ప్రవచనం చెప్పుము. యావే ప్రభు ఇట్లు నడుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని లేపుదును, మేము మరలా ఇశ్రాయేలు దేశములకు తోడుకొని వద్దును. నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని లేవనెప్పినప్పుడు మీరు నేను ప్రభువుని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు మీ దేశమును వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభు అయిన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసినది గ్రహింతురు. ఇది ప్రభువు వాక్కు. అభ్యసించింది.
ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. రెండవ పట్టణము పునీత పౌలు గారి హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, తన యహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించును. ఆయన భక్తి విధేయతలు కలవాడక చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించింది. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభువు వాక్కు. రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 30వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 30వ వచనం నుండి 20వ వచనం నుండి 30వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలీలోని బెత్సైదా నివాసియకు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రయ్యతో చెప్పాను. అంద్రయ్య ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండదు, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవను, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటలని నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమీ చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపము అనెను. అంతటా ఆకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరిచితని మరలా మహిమపరచదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అని. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనెను. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పవిత్ర ఆదివారపు రోజున మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి నడిపించి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు దేవా. నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించిన వాక్యం పలుకుతూ ఉండగా తగిన తండ్రి, నాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును, ప్రతి చెడు ఆలోచనను విడిచిపెట్టి పరిపూర్ణమైన మనస్సులతో నీ స్తుతి ఆరాధన చేసేటువంటి సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీ పరలోక ఆశీర్వాదం మాకు దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి వారి ఉద్దేశాలు
వారి కోరికలను బలపరచండి. కుటుంబాల్లో శాంతి, సమాధానము, స్వస్థతలు కార్యములు జరిపించమని మన ఆదరైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరూ చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఎన్నో ఆదివారం ఇది? 5వ ఆదివారము మనము కొనియాడుతున్నాం. 5వ తపస్కాల ఆదివారం కొనియాడుతున్నాం. అనగా కొద్ది రోజుల్లోనే మనము మరి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాల గురించి ప్రత్యేకంగా ధ్యానించబోతున్నాం. గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్నాం. అందుకని ఈరోజు వాక్యాలు మనల్ని చిన్నగా మరి ఆ రోజుకు నడిపిస్తున్నాయి. ప్రభు వారు సువార్తలో తన మరణాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన మరణాన్ని గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నా. వచ్చిన మనం ఆకిద్దాం. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం ఈరోజు తీసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్నటువంటి వచనాలు మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యోధా ప్రజలతోనూ నూతన నిబంధన చేసుకొని రోజులు వచ్చుచున్నాను. నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యోధా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకును రోజులు వచ్చుచున్నవి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడారా, దేవుని యొక్క నిబంధన, నూతన నిబంధన. ఏంటా నిబంధన అంటే, ఆ రోజుల్లో ఒక చట్టం ఉండేది కదా ఇశ్రాయేలు ప్రజలకు, కంటికి కన్ను, పంటికి పన్ను. విన్నా కదా వాక్యంలో. ఇశ్రాయేలు ప్రజలు పాటించే చట్టం ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. దాని అర్థం ఏంటి? ఎవరైనా నీ కంటిని గాయపరిస్తే, నీ కంటికి ఏదైనా ప్రమాదాన్ని కలిగిస్తే నువ్వేం చేయాలి? వెళ్ళి ఏ కంటికైతే నీ గాయమైందో గాయపరిచిన వాడి దగ్గరికి వెళ్ళి అదే కంటికి, వేరే కంటికి కాదు, ఎడమ కంటికి గాయమైతే నువ్వు వెళ్ళి అదే ఎడమ కంటికి గాయం చేయాలి. నీ చెయ్యికి ప్రమాదం జరిగిందనుకో, ఏ చేతికి జరిగింది? ఎడమ చేతికి గాయమైతే ఆ గాయపరిచిన వాడి దగ్గరికి వెళ్ళి అదే చేతికి, ఆ ఎడమ చేతికి గాయం చేయాలి. ఎవరి చట్టం ఇది? ఇశ్రాయేలు ప్రజలు పాటించినటువంటి చట్టం, మోసే చట్టం అంట. దాన్ని కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి వారు. నిజంగా ఈరోజు ప్రభు పలుకుతున్నాడు, నూతన నిబంధన ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు. పాత నిబంధన గతించిపోతుంది. నూతన నిబంధన అది ఎవరితో ప్రభు నూతన నిబంధనను రాయబోతున్నాడంటే, తన ప్రియమైన కుమారుడు యేసయ్య రక్తము ద్వారా, ఆయన చెల్లించబోయేటువంటి రక్తము ద్వారా నూతన నిబంధనను ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చూడండి 33వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31:33వ వచనం. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమందును ఉంచుదును, వారి హృదయములపై లిఖించును. నేను వారికి దేవుడు కలుగును, వారు నా ప్రజలగుదురు. ఎంత చక్కటి వచ్చిన దేవుళ్ళ. మరి మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం చదివినప్పుడు
మరి దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త ఎవరు? ఏ ప్రవక్తకి ఇచ్చాడు దేవుడు 10 ఆజ్ఞలను? సేనాయి పర్వతం దగ్గరకు ప్రభు రమ్మన్నాడు. సేనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మోషే ప్రవక్తకు 2 రాతి పలకలు ఇచ్చాడండి. ఏంటమ్మా? 2 రాతి పలకలు. ఒక దాని మీద 5 ఆజ్ఞలు, ఇంకో దాని మీద ఇంకొక 5 ఆజ్ఞలు, మొత్తం కలిపి ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ప్రజలు రాతి మీద చెక్కబడిన ఆజ్ఞలు. అయితే మరి ఎంతమంది నిజంగా వాక్యం చదివారు చూడండి. మోషే ప్రవక్త ఆజ్ఞలు తీసుకుని వస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, ఆ పలకను మోషే ఏం చేశాడంట? పగలగొట్టాడు. ఎందుకు పగలగొట్టాడమ్మా? వచ్చిన తెలుసా? తెలియదు. ప్రైజ్లో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు 2 పలకలు కదా తీసుకొని కొండ దిగి వస్తున్నప్పుడు మోషే 2 పలకలు పగలగొట్టాడు. నాకు తెలుసు అన్నాడు. చేతులు ఎత్తను. ఎవరు? ఎందుకు పగలగొట్టాడు? ఎవరికి తెలియదు. అట్లయితే చెప్పండి. మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తీసుకుని వస్తుంటే కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, నాకు తెలుసు కదా, మోషే కొండకి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు కొండ మీద? ఎన్ని రోజులమ్మా? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉపవాసంతో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు స్వయంగా రాశాడు పలకల మీద 10 ఆజ్ఞలు. దేవుడు స్వయంగా రాసి మోషే చేతికి ఇచ్చాడు. దిగి వస్తున్న సమయంలో కొండ దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మతభ్రష్టులు అయిపోయారంట. అంటే ఇక మోషే కొండ మీదకి వెళ్ళాడు, ఆయన తిరిగి రాడు, ఆయన అక్కడే చనిపోయి ఉంటాడు, మనకంటూ ఇంకొక దేవుడు కావాలి, మనమే ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి అని అనుకొని వాళ్ళందరూ ఏం చేశారంటమ్మా? వారి దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని, ఆభరణాలు తీసుకొని కరిగించి ఏం తయారు చేశారు? ఏం తయారు చేశారమ్మా? చక్కగా ఆడవాళ్ళు వేసుకుని ఆభరణాలు తయారు చేసుకున్నారు. ఏం తయారు చేశారు? బంగారు దూడను. దేన్ని కథ చెప్పాలి? బంగారు దూడను తయారు చేసి ఈ దూడే మన దేవుడు అని పలికారు. వాక్యం చూసుకుంటూ దేవుడులారా, మోషే ప్రవక్తకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ పలకలు తీసుకుని కిందకు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుంచుకోవాలి మనం. ఆ పలకలు తీసుకుని ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలి మీరు. పలకలు తీసుకుని కిందకు వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను, ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆడవాళ్ళు పురుషులు వేసుకునేటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు తీసుకుని కరిగించి ఏం తయారు చేశారు? బంగారు దూడను తయారు చేసి ఆరాధన చేస్తున్నారంట. దేవుడు మరి దేవుడు మర్చిపోయారు, సజీవ దేవుడు మర్చిపోయారు. ఆ బంగారు దూడను ఆరాధన చేసుకున్నప్పుడు మోషే తన దగ్గర ఉన్నటువంటి ఈ 2 రాతి పలకలను తీసుకొని ఆ బంగారు దూడ మీద విసిరినప్పుడు అది వినాశనం అయిపోయింది. ఆ బంగారు దూడ వినాశనం అయిపోయింది, పలకలు పగిలిపోతాయి. ఆ సమయంలో వేలాది మంది ఇశ్రాయేలు ప్రజలు మరణిస్తారు. వేలాది మంది ఇశ్రాయేలు ప్రజలు. మరి దేవుడు రాసినటువంటి పలకలు. అయితే ఈరోజు వాక్యం చెబుతుంది, దేవుడు ఎక్కడో రాయడండి నూతన నిబంధన. ఎక్కడో రాయడు దేవుడు. ఎక్కడ రాస్తాడంటే వారి అంతరంగమందు, వారి హృదయములందు నేను నూతన శబ్దాన్ని ఉంచెదను. రైతులో దేవుళ్ళారా, నూతన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఇప్పుడు దేవుడు ఎక్కడ రాస్తాడంట? మన హృదయాల మీద రాస్తాడు దేవుడు. అందుకే దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది. ఏం చదవమ్మా? హృదయ పరివర్తన చెందాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మారు మనస్సు లేకుండా దేవుడు చేరుకోలేరు. ఎందుకంటే హృదయ మార్పును పొందిన వాడే, నూతన హృదయాన్ని పొందుకున్న వాడే నూతన చట్టాన్ని పొందుకుంటాడు. కొంతమంది క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాలు ఉన్నా కానీ మన మనసు మారదు, మన నడవడిక మారదు, మన మాట తీరు మారదు. అంతే కదా? దేవుడు నమ్మిన వాడు మారిన వ్యక్తిగా ఉంటాడు కదా. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రభు ఎవరితో తిరిగేవాడైనా
పరిశుద్ధులతోనా పాపాత్మలతోనా? పాపాత్మలతో తిరిగేవాడు కదా. అందుకనే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఒక పేరు పెట్టారు ప్రభు వారు. ఈయన పాపాత్మలకు మిత్రుడు, ఇతను మాతో తిరిగాడు, పరిశుద్ధులతో తిరిగాడు, ఇతను ధర్మశాస్త్ర బోధకులతో ఇతను సహవాసం చేయడు, ఈయన పాపాత్మతో తిరుగుతున్నాడు. ఒక రోజున ఎవరింటికి వెళ్ళాడు? ఆయన పాపాత్ముడైన జక్క ఇంటికి వెళ్ళాడు, సిమియోన్ ఇంటికి వెళ్ళాడు. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా పాపాత్ములు చుట్టూ పడుతున్నారు. చివరిగా మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది కూడా ఒక పాపాత్ముడే. ఎవరు మొట్టమొదటిగా వెళ్ళింది? ఈరోజు చెప్పాను. ఎవరు వెళ్ళారు మొదటిగా పరలోకానికి వెళ్ళింది? ఎవరు? యేసు ప్రభు. గుడి పక్కన ఉన్న దొంగవాడు. క్రైస్తలో మరి ఎన్ని పాపాత్మతో ఎందుకు వెళుతున్నాడమ్మా క్రీస్తు ప్రభు వారు అన్న మాటలకు ఒక మాట చెప్పాడు ప్రభు. వైద్యుడు ఎవరికి అవసరము? డాక్టర్ ఎవరికి అవసరమా? ఆరోగ్యం ఉన్నవాడికి అనారోగ్యవంతుడిగా వ్యాధిగ్రస్తుడికే కదా ప్రభు అదే మాట. నేను వైద్యుడను. ఏ వైద్యుడైనా? పరమ వైద్యుడు ఆయన. పరమ వైద్యుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపాత్ములను మనస్సు మార్చి పరిశుద్ధులను చేయడానికి వచ్చాడంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును నమ్ముకున్న బిడ్డలు పాపాత్మకు ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. వారి జీవితం మారినటువంటిదై ఉండాలి. హృదయ మార్పు కలిగిన బిడ్డలై ఉండాలండి. చూడండి దేవుళ్ళారా, పెద్ద పెద్ద పాపాత్మలు కూడా మారు మనసు పొందుకున్నారు కదా. ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్ గ్రంథంలో మోసం చేసేవాడు మారిపోయాడు, వ్యభిచారం చేసే స్త్రీ మారిపోయింది, అబద్ధాలు చెప్పే వ్యక్తులు మారిపోయారు. కారణం ఏంటి? హృదయ మార్పు. నూతన చట్టం అది కేవలము ఆజ్ఞలు పాటించడమే కాదు, నీ హృదయంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి. అది దేవుడు కోరుకునేది. నా అంతరంగము, వారి అంతరంగములో, వారి హృదయములో నూతన ధర్మశాస్త్రాన్ని ఉంచుతానన్నాడు ప్రభు. ఆ నూతన ధర్మశాస్త్రమే హృదయ మార్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా, యేసుని ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ నూతన చట్టాన్ని పొందుకోవాలి, ఈ నూతన ఆజ్ఞను పొందుకోవాలని ప్రభు పలుకుతున్నాడు. ఈ నూతన చట్టం ఏమిటి అంటే ప్రేమ చట్టము. ఏంటది? ప్రేమ చట్టము. కంటికి కన్ను పంటకు పన్ను విన్నాం కదా. అంటే ఏ కంటికి గాయపరుస్తారో నువ్వు వెళ్ళి నీ శత్రువుని అదే కంటిని గాయపరుస్తారు. కానీ ప్రభు వారు వచ్చిన తర్వాత ఒక చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు ప్రభు? రెండో చెంప చూపించమన్నాడు. అనగా క్షమ కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి, క్షమాగుణం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈరోజు చూడండి, చిన్న సమస్య భార్యాభర్తల మధ్య, సంఘంలో సహోదరుల మధ్య జరిగిన చిన్న సమస్య వస్తే దాన్ని ఎంత పెద్దగా చేయాలని ప్రయాసపడుతుంటాం కదా. ఆ గొడవ చూసి మనం సంతోషిస్తుంటాం కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు? దేవుళ్ళారా, సమస్యతో ఉండకూడదంట. మనం క్షమాగుణం కలిగిన వారిగా ఉండాలి. భార్యాభర్తలు చిన్న గొడవలు బట్టి, నేను ఉన్న రోజున నాకు తెలిసిన స్నేహితుడు అమెరికా దేశంలో పనిచేస్తున్నాడు. వివాహమై ఒక 7 సంవత్సరాలు అవుతున్నాం. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఫొటోస్ పంపిస్తూ ఉండేవాడు అతను. మరి మన దేశం వెళ్ళారు కదా, దూర దేశానికి వెళ్ళారు, ఎవరు తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళారు. వీళ్ళతో సంతోషంగా ఉంటారు. ఇద్దరు దేవుని కృపను బట్టి 2 బిడ్డలు వారు పొందుకున్నారు. వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాం. నేను ఫోన్ చేసి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు అతను. ఫాదర్ గారండి, విడాకులకు సిద్ధపడుతున్నాం, మేము ఇద్దరు కూడా విడాకులకి సిద్ధపడుతున్నాం. చాలా ఆశ్చర్యం కలిగింది. గొప్పగా దేవుడు దీవించాడు వాళ్ళందరినీ కూడా. ఆయన ఎంతో కష్టపడి చదివాడు. మరి గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున ఇతర దేశాల్లో ఎంబసీ అన్నారు కదా, ఇతర దేశాల్లో మరి వేరే దేశానికి మనం వెళ్ళడానికి ఎంబసీ వాళ్ళు మనం సహాయం చేస్తున్నాం. అంత గొప్ప కంపెనీలో ఆయన పనిచేస్తున్నాడు. చివరిగా
నేను రోజు ఫోన్ చేసి మాకు సలహా ఇవ్వండి, మేము విడిపోవాలనుకుంటున్నాను. నేను కారణం అడిగాను, ఏం జరుగుతుందంటే చిన్న చిన్న మనస్పర్ధలే, అది చాలా 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 పెద్దవైపోయి చివరిగా విడాకుల దాకా కలిసి ఉండలేనటువంటి స్థితిలోకి వచ్చేసాయి. నేను మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల గురించి మేము వేదన చెందుతున్నాం. తల్లి సహవాసం ఉండాలా, తండ్రికి ఇస్తారో తెలియని పరిస్థితి మాకు చాలా కష్టతరమైంది. కానీ మేము కలిసి ఉండలేమో నిర్ణయం తీసుకున్నాం. గత కొద్ది సంవత్సరాలుగా ఇదే ఆలోచన ఉన్నామని చెప్పారు. ఇదే పిల్లరా, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆందోళనలు ఎందుకు పెద్ద అవుతుంటాయి? ఎందుకు అవి పరిష్కారం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంటాయి? క్షమాపణం లేనప్పుడు, క్షమాపణము లేనప్పుడు, తగ్గింపు తత్వం లేనప్పుడు, ఒకళ్ళు తప్పు జరిగినప్పుడు సరే అర్థం చేసుకొని అంగీకరించి వారిని మంచి మార్గంలో నడిపిద్దాం. భర్త అయినా భార్య అయినా ఎవరైనా కాదు, మంచి మార్గంలో నడిపిద్దాం. తలుపు ఉండాలి కదా, ఆ తలుపు ఎంతమందిలో ఉంటుంది? కొరవడుతూ ఉంటుందా? కానీ ప్రభు అంటున్నాడు, నూతన నిబంధన ఏంటంట? ప్రేమ శబ్దము. ప్రేమ కలిగినప్పుడు, ఆదరించే మనస్తత్వం నీకు ఉన్నప్పుడు ఎవరినైనా నువ్వు మార్చగలవు, ఎవరినైనా మార్చగలవు. నేను రోజు ఒక ప్రసంగం వింటున్నాను. ఒక ఆమె చెప్తున్న ప్రసంగంలో, నీ భర్త, ఉదాహరణకి నీ భర్త తాగుబోతు కావచ్చు, బాధ్యత లేనివాడు కావచ్చు, దైవభీతి లేనటువంటి వాడు కావచ్చు. అటువంటి వ్యక్తిని నీ ప్రేమతో నువ్వు మార్చుకోగలవు. నీ ప్రేమతో నీవు మార్చుకోవాలి. ఎప్పుడు నువ్వు పనికిరావు, నీ జీవితం ఇంతే, నీ వల్ల ఏం ఉపయోగం లేదు, నీ వల్ల నాకు ఈ కష్టాలు అని ఎప్పుడో నిందిస్తుంటే ఆ వ్యక్తి తనకున్నటువంటి ప్రేమను విడిచిపెడతాడు, తన బాధ్యతని పక్కన పెట్టేస్తాడు, ఇంకా కఠినుడిగా మారిపోతాడు. ఆమె ఏమంటుందంటే, ప్రేమతో నీవు ఆదరించినప్పుడు నీ భర్త ఒక మారిన వ్యక్తిగా ఉంటాడు. నీ భార్య నీ మాటకు లోపడకుండా, కుటుంబ బాధ్యత తీసుకోకుండా ఉంటే నువ్వు దేనికి పనిచేయవు, నీ వల్ల నాకు కష్టాలు, నీ వల్ల నాకు ఈ వేదన అంటే ఆ స్త్రీ ఎప్పుడు కూడా మారు. ఎప్పుడు మారుతుందంటే ప్రేమతో ఆమెను అర్థం చేసుకొని ఆదరించి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తులు మారుతారు. రైతులో దేవుడు బిడ్డలారా, యేసయ్య ఇచ్చినటువంటి నూతన సంఘం ఇది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు అనేక మందిని మనం మార్చగలము. అందుకని ప్రభు వారు ఎంత పాపాత్మ ఆయన దగ్గరకు వచ్చినా కానీ ఎవరిని కూడా ఆయన నిందించలేదు. వ్యభిచారం పట్టుబడిన స్థితి తీసుకుని వెళుతుంటే, రాళ్లతో కొట్టు వెళుతుంటే ప్రభు అన్నాడు, మీలో పాపం చేయనివాడు ఏం చెప్పన్నాడు ప్రభు? చెప్పనమ్మా, పాపం చేయనివాడు ఏమన్నాడు ప్రభు? మొట్టమొదటి రాయి ఏమన్నాడు? చూడండి, ఇతర లోపాలను మనం ఏలెత్తుకోవడానికి మనం డైలైట్ చూపిస్తుంటాం కదా. నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది మంచిది కాదు, నీ వల్ల ఇదంతా అంటాం. కానీ మనలో ఇంకా ఘోరమైన పాపాలు ఉంటాయి. మనమే ఇంకా ఘోరమైన తప్పులు చేసుకుంటాం. అది ప్రభు అన్నాడు, పాపం చేయడం ముందుగా రాయి ఏమంటే ఎంతమంది ఉన్నారంటే అక్కడ? ఎంతమంది రాళ్ళు వేస్తారు? ఎవరు? అందరూ వెళ్ళిపోయారు, అందరూ పారిపోయారు. ప్రభు అన్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించను. ఆ ప్రేమ సత్వము ఆ వ్యభిచారం పట్టుబడి స్త్రీ జీవితాన్ని మార్చేసింది. క్రైస్తవులా ఆ పునీతురాలుగా మారిపోయింది. యేసయ్య ప్రేమను పొందుకుంటే, యేసయ్య నీ కోసం మరణించాడు. ఆయన నీవు నేను పాపాత్మగా ఉన్నప్పుడే మన కోసం మరణించాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యం నువ్వు గ్రహిస్తే నీ జీవితం మారుతుంది. అందుకనే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంచుకో. యేసయ్య చూసినప్పుడు ఆయన ప్రేమ గుర్తుంచుకో. నీకోసం ఎవరు మరణించరు, నీకోసం ఎవరు రారు, కానీ యేసయ్య వచ్చాడు. యేసయ్య నీకోసం నా కోసము ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ఆయన మరణించి ఆయన ఉత్థానుడై లేచాడు. దేవుళ్ళారా, నువ్వు యేసయ్యను నిజంగా నమ్ముకుంటే ఏం మారుతుంది? నీ హృదయము మారుతుంది.
మరి ఈ రోజుల్లో మన ప్రొటెస్టెంట్ సహోదరులు చెప్పే విషయం ఏంటి? నీ వస్త్రధారణ మారాలి, నీ బొట్టు ఉండకూడదు, నీ అలా కాదు, ఇవి కాదు. దేవుడు అసలు చెప్పలేదు. ఏసా చెప్పాడా? బొట్టు పెట్టుకోవద్దమ్మా, ఈ బట్టలు ధరించకూడదు. ఇవన్నీ మనుషులు పెట్టిన చట్టాలు, దేవుడు పెట్టిన చట్టము కాదు. అందువల్ల నువ్వేమి భయపడాలని పర్లేదు, అది పాటించాలలేదని. నువ్వు పాటించాల్సింది ఒకటే, ఏంటది? నీ హృదయాన్ని మార్చుకోవాలి. నువ్వు నీ హృదయాన్ని మార్చుకోవాలి. హృదయ మార్పు లేకుండా, నువ్వు చేసేటువంటి కార్యాలు మారకుండా నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. అందుకే ఈరోజు వాక్యం ప్రభువు చెబుతున్నాడు, నూతన హృదయము నూతన మనస్సును కలగజేస్తాం, నూతన శబ్దాన్ని వారు హృదయంలో ఉంచుతానన్నాడు ప్రభు సన్నిధికి వచ్చిన మన అందరి కొరకు దేవుడు నిజంగా ఆత్మర్శనం చేసుకోరండి. క్రైస్తవ సంఘాలు ఈ రోజున ఎన్నో గొడవలు అవుతున్నాయి, అవునా కదా? ఎన్నో గొడవలు, ఎంతో ఒకరి మీద ఒకరికి మరి ఈర్ష్య స్వభావం పెరిగిపోతున్నాయి, తగ్గింపు తత్వం తగ్గిపోతుంది. ఎందుకంటే అంతిమ దినాలు రాకడిది. కానీ దేవుడు ఎరిగినటువంటి బిడ్డలుగా మనము తగ్గింపు తత్వము, ఆదరించగలిగేటువంటి ఆలోచన, ప్రేమించే తత్వము, సమస్యను పరిష్కరించేటువంటి మనస్సు ఉండాలి. వారే నిజమైన దేవుని బిడ్డలు, వారే దేవుని ప్రేమ శబ్దాన్ని పొందిన వారు. ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. మరి అదేవిధంగా ఈరోజు చూడండి, యోహాను సువార్త మనం చూస్తున్నాం. ప్రభు పలికినటువంటి శ్రేష్ఠమైన వచనం యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన యెడల విస్తారముగా ఫలించును. 25వ వచనము. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చక్కటి వచనం దేవుడు. గోధుమ గింజ చూసారా? గోధుమ గింజ అన్నం వస్తుంది కదా. గోధుమ గింజ అది మొక్కగా మొలకెత్తాలంటే ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా దాన్ని భూమిలో పాతి పెట్టాలి, భూమిలో దాన్ని నాటాలి. విత్తనాలు, ఏ విత్తనమైన గోధుమ గింజ ఏదైనా భూమిలో నాటాలి. భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది? విత్తనం ఏమవుతుందా? కుళ్ళిపోతుంది కదా, కుళ్ళిపోతుంది. అనగా విత్తనం మరణిస్తుంది కదా. విత్తనం మరణించిన తర్వాత కొద్ది రోజులకి నూతన జీవం వస్తుంది, కొత్త మొలక వస్తుంది, కొత్త మరి మొక్క వస్తుంది పై. ప్రభు మా పలికినటువంటి మాట దేవుడు. గోధుమ గింజ ఏ విధంగానైతే భూమిలో నశించి మరణించి నూతనముగా జీవిస్తుందో, ఆయన నమ్మేటువంటి బిడ్డలు కూడా పాపానికి మరణించి, దేనికమ్మా? పాపానికి మరణించాలి. ఈ లోక కోరికలకు మరణించాలి. శోధనను జయించే వారిగా ఉండాలి, కష్టాలను ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఆ శ్రమలు, కష్టాలు, వేదనలు అవన్నీ జయించినప్పుడు నూతన జీవం అనేది దేవుడు ఇస్తాడు. అని ప్రభు అంటాడు కదా, తన ప్రాణం కొరకు ప్రయాసపడవాడు దాన్ని పొందుకోలేడు. ఈ రోజుల్లో ఏంటి? నేను సంతోషంగా ఉండాలి, ఆస్తిని గడించాలి, అన్ని కోరికలు ఉంటాయి, కానీ నా ఆత్మను కాపాడుకోవాలి అనే కోరిక ఎంతమందిలో ఉంటుంది? నా ఆత్మను కాపాడుకోవాలి, నేను దేవుడి సహవాసంలోకి రావాలి. ఇది అసలైనటువంటిది, ఇది శాశ్వతమైన కోరిక. ఇది మనలో కనుమరుగైపోతుంది. ఈ లోకంలో సంపాదించామా, సంతోషంగా ఉన్నామా, చక్కటి ఇల్లు కట్టుకున్నామా, అంత ఉంటుంది, కానీ నీలో నశిస్తున్నటువంటి ఆత్మ ఉంది. అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడే జీవాన్ని పొందుకుంటుంది. అది ప్రభు ఏమన్నాడు? మానవుడు లోకమంతా సంపాదించి ఏ కోల్పోకూడదన్నాడు? తన ఆత్మలో కోల్పోకూడదని అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆత్మ నశించిన యెడల మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి నశిస్తుందో, దేవుని బిడ్డలకు మనము కూడా పాపానికి నశించాలి. ఈ లోక సంబంధమైన కార్యాలలో నీవు నశించాలి.
యేసయ్యను నమ్ముకొని నూతన సృష్టిగా రావాలి, కొత్త జీవితాన్ని పొందుకోవాలి, మారిన జీవితాన్ని పొందుకోవాలి. నీ మాట కూడా మారాలి, నీ ఆలోచన మారాలి, నీ కార్యం మారాలి. నువ్వు యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఇంకా పాపం చేస్తున్నావు, యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఇంకా లోక సంబంధికులుగా జీవిస్తుంటే నీవు నిజమైన క్రైస్తవుడు కాదు. నీవు మార్పు రాలేదు. మార్పు లేనివాడు నిజమైన క్రైస్తవుడు కాదు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము యేసయ్య నిజంగా మన జీవితంలో ఉన్నాడా, నిజంగా మనం మారిన వ్యక్తులమైనా, మన హృదయాలు మారాయా, మన స్థితి మారిందా, మన ఆత్మపరిశీలన చేసుకొని ప్రభు సహాయకులు ప్రార్థన చేద్దాం. రాబోయేటువంటి శ్రమల కాలం అనగా హోలీ వీక్ రాబోతుంది కదా, ఆ సమయానికి మనం ఆత్మీయంగా సిద్ధపడతాం. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించాలి. ఎవరి కొరకు అంటే మనందరి పాపాలను వెళ్తున్నాం. ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఒక కథ చెప్పి ముగిస్తాను. జర్మనీ దేశంలో పోయినసారి కూడా చెప్పారు. జర్మనీ దేశంలో సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఒక దేవాలయం మీద యేసు ప్రభు స్వరూపం, తిరుపతి స్వరూపం, చేతులను చాచినటువంటి స్వరూపం దేవాలయం మీద ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో బాంబులు వేస్తారు. ఆ దేశంలో బాంబులు వేసినప్పుడు అన్ని కూడా నాశనం అయిపోయారు, అనేకులు చనిపోయారు. అయితే దేవాలయం దగ్గరలో ఒక బాంబు పడింది. పడితే దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులన్నీ పాడైపోయాయి. పైన ఉన్నటువంటి స్వరూపం, చేతులు చాచిన స్వరూపం, చేతులు ఇరిగిపోయాయి, స్వరూపం మాత్రం ఉందన్నమాట దేవాలయం మీద. ఇక యుద్ధం ముగిసింది. ఇక అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో బిషప్ గారు దేవాలయాన్ని కూడా మళ్ళా పునర్నిర్మించారు, అన్ని కూడా రిపేర్ చేయించాలని చెప్తే ఆ ఉదాహరణ సంఘస్థుల ముందుకు వచ్చి చక్కగా దేవాలయాన్ని శుభ్రం చేసుకుని రిపేర్ చేశారు. దేవాలయం పైన ఉన్నటువంటి స్వరూపాన్ని చూసి దాన్ని కిందకి దించాలనుకున్నా. దించి చక్కగా మరలా ఆ రెండు చేతులు ఏర్పాటు చేయాలనుకుంటే బిషప్ గారు సంఘస్థులు పిలిచి అది చేయమాకండి, అది చేయమాకండి, నేను చెప్పినట్లు ఈ అక్షరాలు రాయమన్నాడు స్వరూపం కింద. ఏం అక్షరాలు అవి? రే బిడ్డలరా, నా రెండు చేతులు లేవు, నన్ను ప్రేమించే బిడ్డలైన మీరు నా రెండు చేతులుగా పనిచేస్తారా, నా రెండు చేతులుగా పనిచేస్తారా అని అక్షరాలు రాయమన్నాడు. క్రైస్తవులా, క్రైస్తవులా, మనం ఎవరి చేతులుగా పనిచేయాలి? యేసయ్య చేతిలోనే పనిచేయాలి. యేసు ప్రభు కొట్టారు, పాపాలకు వచ్చి కొట్టాడు. ఎవరన్నాడు ఆయన? నీ పాపాలకు క్షమించబడ్డారు. క్రైస్తవులా, క్రైస్తవులా, వ్యాధిగ్రస్తుడు, అనారోగ్యంతో ప్రభు ఏం చేస్తాడు? వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు. యేసయ్య చేతులు మనం ఏం చేయాలి? మనం యేసయ్య చేతులు అయితే మనసులో పడి ఉన్నాడు, ఎవరు మీ ఇంట్లోనే అనారోగ్యంతో ఉన్నాడు, ఎవరు వెళ్ళి చూడరు, ఏమో ఎవరు వెళ్ళి చూడరు. ప్రభు రాకడలో మత్తయి సువార్త 20 చూస్తున్నాం కదా, నేను వ్యాధితో ఉన్నప్పుడు నీవేం చేస్తావు? నన్ను పరామర్శించావు అన్నాడు ప్రభు. చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించావు, వ్యాధిగ్రస్తున్నప్పుడు నన్ను ఆదరించావు. యేసయ్య చేతులుగా ఉండాలి మనం. యేసయ్య చేతులు అక్కడ అనారోగ్యంతో ఉన్న విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాకి స్వస్థపరిచాడు. నువ్వు యేసయ్య చేతులు అయినప్పుడు ఏం చేయాలి? నీ కుటుంబంలో వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వారికి ప్రార్థించి, వారికి సహాయం చేయి. నీ సహోదరుల్లో ఎవరైతే వ్యాధితో ఒకసారి వెళ్ళి మాట్లాడు, చక్కగా ప్రేమతో వారితో మాట్లాడి వారి అనారోగ్యం గురించి ఆరాధించినప్పుడు సగం వ్యాధి నయమైపోతుంది. కష్టకాలంలో ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ జీతం వాళ్ళదే అనుకోకూడదు, మనకెందుకు అనుకోకూడదు. యేసయ్య చేతులు ఏం చేయాలి? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరామర్శించి, మేము తోడుగా ఉన్నాం, మీకు ఏదైనా సహాయం చేస్తాం, మీరేం బాధపడమాకండి, ఒక ఆదరణ కలిగిన మాటలు మాట్లాడితే ఆ కుటుంబం మారుతుందా లేదా? ఆ కుటుంబము మారుతుంది. ఆ వ్యక్తి వచ్చి మాట్లాడిన తర్వాత మాకు నెమ్మది కలిగిందంటారు. యేసయ్య చేతులుగా మారాలన్నాం. ఇదే ప్రభు కోరుకునేది. యేసయ్య చేతుల వలె సహాయం చేయాలి, స్వస్థపరచాలి, ఆదరించాలి. అది ప్రభు కోరుకునేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్,
మరి అటువంటి సహాయాన్ని ప్రభు మనకు దయచేయాలని పూజలో మనం ప్రార్థించాలి. దేవుడు మనం దీవించును గాక. అది లేచి నిలబడదాం, మనకి విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును అతని యొక్క యక్షసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరి నుండి పుట్టెను. పోన్సుల అధికారంలోనై పాటుపై శిలువ పట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల తండ్రైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయకపోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపములను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క కారణం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ సంఘము కలిసి విశ్వాసుల సహవాసములు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మన అందరినీ కూడా బలపరుస్తుంది. గొప్ప కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు కార్యాలను ప్రభు జరిపిస్తుంటాడు. కానీ మనందరూ కూడా ఈ సమయంలో విశ్వాసం కలిగి యేసయ్య ఈ రోజు నన్ను దీవించబోతున్నాడు, ఆయన కృప ఆయన సమాధానం పొందుకుంటానని విశ్వాసం కలిగి మనందరం కూడా ప్రార్థించాం. తలలో ఉంచుతాం, కళ్ళు ఉంచుకొని ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ అవసరత ఏంటో ఈరోజు ప్రభు కోరుతున్నాడు. ఇది వాక్యం ద్వారా ప్రభు పలికిన మాటలు జ్ఞాపకం చేస్తుందా? అడుగుడు మీకు వసగబడును, అడిగిన ప్రతి వాడు కూడా పొందుకుంటాడని ప్రభు పలుకుతున్నాడు. ఇదే కూడా ప్రార్థించుతుంది. మీ అవసరం ఏంటో, నీకున్నటువంటి కోరికలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి శోధనలు, అవన్నీ కూడా ప్రభు తొలగించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రతి ఒక్కరు సొంత ప్రార్థన చేయండి. పక్క వారు అన్నారు కాదు, కానీ నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుని నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. అయితే నువ్వు అడగాలి, ప్రభుని నువ్వు వారపెట్టుకోవాలి. కనీటి ప్రార్థన చేయాలంటున్నాడు ప్రభు. యేసయ్య నన్ను దీవించుతుంది ప్రభు. అయ్యా ఈరోజు వాక్యాన్ని ఆలకించుతుంది దేవా. నూతన హృదయము నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నన్ను దీవించుతుంది ప్రభు. నా మాట మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా స్థితి మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభు. నన్ను దీవించిన ప్రభాని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. దేవుడుగా విశ్వాసం కలిగి ప్రార్థించారు. నీలో మారినటువంటి స్థితి ఉందేమో, వాక్యము నీ హృదయంలో ఫలించడం లేదేమో, ఈ రోజున ప్రార్థించు. అయ్యా సారవంతమైన నేలగా నా హృదయాన్ని మార్చిన దేవా. ఎన్నో సంవత్సరాలుగా నీ బిడ్డగా అయ్యా ఉంటున్నాను, కానీ మారు మనసు లేనటువంటి స్థితి నాలో ఉంది ప్రభు. నీ నూతన స్వతము నా హృదయంలో లేదు ప్రభు అని ప్రజలారా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున దేవుడు నిన్ను తాకబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా సొంత ప్రార్థన చేయండి. దేవునికి మొరపెడదా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ విశ్వాసం కలిగి ప్రార్థించండి. మహాకనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ కూడా అనంతమైన ప్రేమతో ప్రేమించిన దేవా, నీకు స్తోత్రములు, వందనములు తండ్రి. ఈ పవిత్ర ఆదివారంలో వచ్చిన నీ బిడ్డలని మమ్మల్ని అందరినీ కూడా దేవా నీ పవిత్ర సన్నిధానముకు నడిపించారు ప్రభా. నీకు స్తోత్రములు, వందనములు. అనేక మంది బిడ్డలు గడిచిన జన్మలు మరణించుండగా తండ్రి, అయ్యా మేము సజీవ లెక్కల్లో ఉండగా నీ దీవెన పొందుకున్నటువంటి విధానం బట్టి స్తోత్రములు, వందనములు తండ్రి. పవిత్ర ఆదివారంలో వచ్చిన నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా దేవా దీవించమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రము. నీ పరిశుద్ధ ఆత్మను మా మీద క్రమరించిన దేవా, జీవమునిచ్చేటువంటి వాక్యాలను ఆలకించుండగా దేవా, అయ్యా మా హృదయాలను శుద్ధి చేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన కోరికలు, పాపము, శోధనలు, వ్యభిచారము, దొంగతనము, అనేకమైన పాపముల చేత మా హృదయం నింపబడి ఉండగా దేవా, అయ్యా మా స్థితిని మార్చుతున్న తండ్రి. అయ్యా మారిన మనస్సును మాకు దయచేయండి, మారిన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. జగ్గే మారాడు ప్రభువా,
వ్యభిచారం పట్టుబడిన స్త్రీ మారిన రీతిన దేవా మమ్మల్ని కూడా ప్రభా నీ వాక్యం ద్వారా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి ఎవరి జీవితంలో ఉన్నటువంటి పాపకరమైన ప్రతి విషయాన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని కూడా తొలగించండి దేవా. నెమ్మదిని బిడ్డలకు దయచేయండి, పరిశుద్ధాత్మ బలముని బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా నూతన శబ్దము మీ హృదయాలు లిఖించబడుతుందని పలికి ఉండదు తండ్రి. అయ్యా ప్రేమ శబ్దాన్ని నాకు దయచేయండి ప్రభా. అనేక మంది నేను క్షమించలేకపోతున్నా, అనేక మంది ఆదరించలేకపోతున్నాను, అనేక మంది అపరాధ భావం కలిగి ఉన్నాను, విమర్శించే తత్వాన్ని కలిగి ఉన్నాను, గొడవ పడే మనస్సును కలిగి ఉన్నాను. అయ్యా మా మనస్సును మార్చండి, మా స్థితిని ఆలోచన మార్చండి దేవా. ఆదరించే బిడ్డలు, ప్రేమించే బిడ్డలుగా, సహాయం చేసే వారిగా ప్రభా మమ్మల్ని బలపరచండి. మాలో పాపకరమైన ప్రతి కార్యమును తొలగించండి తండ్రి. అయ్యా నెమ్మదిని, సమాధానమును, స్వస్థతను బాగా దయచేయండి. అయ్యా ఈ కుటుంబాల్లో ప్రభా నీకు సమర్పిస్తుండగా ప్రార్థనలు రాలేనటువంటి బిడ్డలు, ప్రార్థన మీద ఆసక్తి లేనటువంటి వారు, రక్షణ పొందుకోలేనటువంటి బిడ్డలు ప్రభా అయ్యా నీ సన్నిధికి నడిపించండి. కుటుంబాల్లో ప్రభా నీ రక్షణ దయచేయండి. అయ్యా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఈ కార్యక్రమ బిడ్డల జీవితంలో జరిపించండి. మా సంఘంలో అనేక మంది బిడ్డలు ప్రభా అయ్యా నీ సత్యాన్ని తెలుసుకొని నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి. ప్రభా బిడ్డలు ప్రార్థిస్తుండగా తండ్రి అయ్యా పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి చిన్నవారి బిడ్డలు దీవించండి, యవనస్తులు దీవించండి దేవా. వారి ఎడల చిత్తం ఏదైనా తండ్రి వారి ప్రభా మేలుకరమైన ఆశీర్వాదాలను దయచేయండి తండ్రి. ఈ పరీక్షల కాలంలో భయాన్ని విడిచిపెట్టి ప్రభా, వేదనను ఆందోళన విడిచిపెట్టి ధైర్యం కలిగి ప్రభా వారు చక్కగా పరీక్షలు రాసే సహాయం దయచేయండి తండ్రి. వారి భవిష్యత్తును ప్రభా మరి ఉన్నతమైన భవిష్యత్తుగా నిర్మించండి దేవా. ఆ బిడ్డలకు విశ్వాస వరమును దయచేయమని దేవా, ఆ బిడ్డలకు నీ సహవాసము దయచేయండి. ఈ సమయంలో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవా నీ పరిశుద్ధాత్మ వరములతో బలపరచమని, ముఖ్యంగా తండ్రి మరి ఈ రోజున ప్రార్థన పెట్టించుకున్న కుటుంబాలు పాల సురేష్ జ్యోతికి మంచి ఆరోగ్యము దయచేయండి. పాల సీత పీజీ పరీక్షలు చక్కగా పాస్ లాగా నేను సహాయం దయచేయండి. అలా శిరీష్ ఆ ఇంటి నుండి డిగ్రీకి వెళుతుండగా దేవా నీ కృపను దయచేయండి. జయమ్మ సూర్యకు మంచి ఆరోగ్యం దయచేయండి. మరణించిన యేసుపాదం, పాలు యేసుపాదం, ఇమానియులు, చిట్టమ్మ, సుజాతాత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా కూర్చున్నాం. అర్పిత హృదయం ఇచ్చారు దేవా, నా అర్పణ చేయగా దేవా. అర్పించిన సర్వము దేవా, నా అర్పణాది అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చారు దేవా, ఒక జగను సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారమైనటువంటి ప్రార్థింపుడు సర్వశక్తి గల సర్వేశ్వర నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషంతో అర్పించి కానుకలను అంగీకరింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండను గాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వారు నిజమైన మానవ మాత్రుడుగా తన స్నేహితుడిగా లాజరు కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుండి లేపెను.
మానవ జాతిని కనికరించి నూతన చెవునిచ్చుటకు దివ్య సంస్కారం ఏర్పాటు చేశాను. వారి ద్వారా సర్వదూతల దళముని సమక్షములో ఆనందంతో ఉపమొచ్చు నీ వైభవమును నిరతము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములు ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసన్న, ప్రభునామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. మోకరించగలిగే ప్రతి ఒక్కరు మోకరించిన చేతులు జోడించి ఈరోజు వాక్యమును ఆలకించిన రీతిన యేసయ్యా నూతన హృదయాన్ని నూతన మనస్సు నాకు దయచేయను ప్రభువా. నా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయను ప్రభువా అని ఈ నడిపోచులో మనందరూ కూడా నడిపోతులో విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోట నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు పగలుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరు అందులో దీన్ని తీసుకుని భుజింపరు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగా భోజనానంతరం పాత్రను అందుకొని మళ్ళీ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రలు. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే దారవేయబడను. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచరించేటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములను పాలివారు మమ్ము పవిత్ర ఆత్మ రైకపరుచుకుని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమి యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారి మీద ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతే సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యొక్క ఏకములు గౌరవం మహిమలు కలుగునుగాక. మనం లేచి నిలబడదాం. ఈ రోజున మన దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి తన సన్నిధికి నడిపించారు. దేవునికి స్తోత్రంలో అందరం తెలియజేసుకుంటూ మరి మన హృదయాలను, మన తలంపులను యేసు ప్రభు వారు వాటిని మార్చి నూతన హృదయాన్ని మనకు దయచేయాలని, మన జీవితంలో పాపకరమైన ప్రతి కార్యమును తొలగించి మరి దీవెనకరమైన ఆశీర్వాద ప్రభు మనకు దయచేయాలని చేతుల పైకెత్తి విశ్వాసం కలిగి యేసయ్య నేర్పించిన శ్రేష్టమైన ప్రార్థన, పరలోక ప్రార్థన జపించుకున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవు మాకు అనుగ్రహింపు, మా యొక్క అప్పులను వాటిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మనము శోధనయందు ప్రవేశింపక, కీడుల నుండి రక్షింపు. ప్రభువా అన్ని కీడులను రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయల కృప వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించున్నాము. యేలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించిన నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులకు వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమైన పాపములను భరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభు, మనందరి రక్షణ నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని చెందించినటువంటి యేసయ్య, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను మాట్లాడను కాను, కానీ మీరు మీ మాట పలికిన నా ఆత్మ శుద్ధత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనం కాపాడుగాక. ఆమేన్. బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవమసగు ఆహారమా, తనదు దివ్య శరీరము, ధారాపాతముగా రక్తము, తనదు దివ్య శరీరము, ధారాపాతముగా రక్తము, కఠిన శిలువ రాణిపై మనకై ప్రభువుండు. కఠిన శిలువ రాణిపై మనకై ప్రేమ ప్రభువుండు. వసగేను అత్యంత కరుణతో, వసగేను అత్యంత కరుణతో, జీవమసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవమసగు ఆహారమా, మన ఆత్మలందు విశ్వాస దీపం వెలిగించు జ్ఞానదీపమా, మన ఆత్మలందు విశ్వాస దీపం వెలిగించు జ్ఞానదీపమా, పాపభారమున. ఇక్కడ ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా మన గ్రామంలో
ఏర్పాటు చేసుకున్నాం. అందరూ సిద్ధపడుతున్నారా? సాయంత్రం 4 గంటలకి మనకు బహిరంగ శిలువ మార్గం ఉంటుంది. దయచేసి మరి అందరూ కూడా ఈ శిలువ మార్గం పాల్పంచుకోవాలి. మనందరం కూడా పనులు త్వరగా ముగించుకోవాలి. 4 గంటల తర్వాత ప్రార్థన వచ్చేద్దాం అనుకోకుండా 4 గంటల నుంచి మన ప్రార్థన కార్యక్రమం మొదలవుతుంది. మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలి. మనం ప్రభు శ్రమను ధ్యానం చేస్తూ మనందరం కూడా పురవీధులు తిరుగుతాం కనుక అందరూ చక్కగా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్పంచుకోవాలి. సరేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మన కోటాలు ఉన్నాయి. మిత్రాసన విచారణ స్థాయి కోటాలు 21, 22వ తారీఖున అందరూ సిద్ధపడి రావాలి. దయచేసి ఏదన్నా మరి స్త్రీలు ఎక్కువ మంది రావడానికి ఇబ్బంది ఉంటే కొంచెం వాహనాలు ఏమైనా ఏర్పాటు చేయండి. సంఘ పెద్దలు కొంచెం గమనించి, ఎందుకంటే వచ్చేటప్పుడు సమస్యకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది లేకుండా ఏదైనా ఏర్పాటు చేస్తే మీరు అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. అందరూ రావాలి. సరేనా? ఫాదర్ క్రీస్తురాజు ఫాదర్ గారు మన గ్రామం నుంచి కూడా ఆ సభకు చెందిన గురువు అనిల్ ఫాదర్ గారు ఉన్నారు కదా, మనందరం కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి మరి ఆ ఫాదర్ గారి ప్రార్థన పాల్పంచుకొని గొప్పగా ఆయన నడిపిస్తారు. స్వస్థ ప్రార్థనలు దానికోసం పిలిపించాం. ఎంత ఖచ్చితంగా కానీ మీ అందరూ ఆత్మీయ మేలు కొరకు వారిని పిలుస్తున్నాం. దానికి మీరు గమనించి తప్పకుండా 2వ కోటాలు పాల్పంచుకోవాల్సిన మనం చేసుకున్నాం. అదేవిధంగా హోలీ వీక్లో పవిత్ర వారంలో పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది. 25వ తారీఖు తర్వాత, నేను చెప్తాను డేట్ కరెక్ట్గా కుదరట్లేదు, 20 తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం. దానికి సంబంధించి మీకు కోటాల సమయంలో అనౌన్స్మెంట్ చేస్తాం. మీరు అందరూ సిద్ధపడాల్సిందిగా మనం చేసుకున్నాం. దయచేసి నిలబడండి చివరి ప్రార్థనకు ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించిన ప్రతి మానవునికి మీ వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను మీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయము. మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సదా కాచి కాపాడుదురు గాక. సమాధానం వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి.